బడ్డీ టెఫియాన్ ఐలాండ్, అయోనియన్ సీ. అక్కడ టెరిలాస్ అనే ఒక రాజు ఉండేవాడు. ఆడికి దేవతలు ఒక గోల్డెన్ హెయిర్ ఇచ్చారు. అది ఉన్నంత వరకు ఆడు చావడు, ఆడికి చావు రాదు, ఎవ్వరూ వాడిని చంపలేరు. అయితే వాడికి ఇద్దరు కొడుకులు. వాళ్ళు దేశాటనకి వెళ్ళి అన్ని దేశాలని ఆక్రమించుకుంటూ వాటిని స్వాధీనం చేసుకుంటూ ఉంటారు. అలాగే ఒక రాజ్యంకి వస్తే అక్కడ రాజు పేరు ఎలక్ట్రియాన్. ఆడిని నివ్వనంటాడు. సో ఆడికి ఈడికి యుద్ధం జరగద్ది. ఆ యుద్ధంలో ఆ దేశంలోనూ ఈ దేశంలోనూ యంగ్ పీపుల్ అందరూ చచ్చిపోతారు. వాడికి ఒక కొడుకు మిగులుతాడు, ఈడికి ఒక కొడుకు మిగులుతాడు. అయితే కొన్ని రోజులకి ఆ ఎలక్ట్రాన్ యుద్ధంలో చచ్చిపోయి ఆ రాజ్యభారం అంతా వాళ్ళ అల్లుడికి ఇస్తారు. వాడి పేరు యాంఫిట్రియాన్. ఆడు చాలా దేశాలని ఆక్రమించుకుంటాడు, కానీ ఈ టెఫియాన్ ఐలాండ్ని మాత్రం అసలు స్వాధీనం చేసుకోలేడు. వాడికి అర్థం కాదు, ఏం చేసినా ఈ రాజు చచ్చిపోవట్లేదే, ఈ టెరిలాస్ని అసలు ఏం చేయలేకపోతున్నామే అని ఆలోచిస్తూ ఉంటే ఆడికి ఒక విషయం తెలుస్తుంది. టెరిలాస్కి ఒక కూతురు ఉంటుంది. ఆ అమ్మాయి పేరు కెమెతో. ఆ అమ్మాయి ఈడి దేశంలో ఉండే ఒక కమాండర్ని లవ్ చేస్తుంది. వాళ్ళు ఎలా లవ్ చేసుకున్నారు అనేది నిజంగా మిస్టరీనే. ఈ చూడాలని ఉంది సినిమాలో చిరంజీవి రైల్వే స్టేషన్లో కూర్చొని అంజలి జ్యువెల్ని పడేస్తారు కదా, ఆ టైప్లో అయితే చెప్తే ఆ లవ్ స్టోరీ వర్కౌట్ అవ్వదు. సో వాడు ఏం చేస్తాడంటే ఆ అమ్మాయిని ఎలాగోలాగా యూజ్ చేసుకొని గెలద్దాం అనుకుంటాడు. మొత్తానికి ఆ అమ్మాయి ఒకరోజు వాళ్ళ నాయన నిద్రపోతుంటే వాళ్ళ రూమ్లోకి వెళ్తుంది. ఈ మ్యాక్బత్లో వాడు రాజుని చంపేటప్పుడు వెళ్తాడు కదా, ఎగ్జాక్ట్గా అలాగే వెళ్తుంది. నిద్రపోయేటప్పుడు ఆ గోల్డెన్ హెయిర్ని లాగేస్తుంది. ఇన్స్టెంట్గా రాజు చచ్చిపోతాడు. అప్పుడు ఇంకా యాంఫిట్రియాన్ యుద్ధం ప్రకటించి ఆ దేశాన్ని స్వాధీనం చేసేసుకుంటాడు. అయితే వాడికి అర్థం కాదు, ఎందుకు ఈ రాజు చచ్చిపోడు, ఏం చేసింది ఈ అమ్మాయి అంటే అప్పుడు తెలుస్తుంది. ఈ అమ్మాయి కుట్ర పని కన్న తండ్రిని ఒకడి కోసం నిర్దాక్షిణ్యంగా చంపేసింది అనగానే వాడు శత్రువు అయినా సరే వాడికి ఒక రకమైన బాధ వస్తుంది, ఒక గ్రీఫ్ వస్తుంది. ఆ కోపంలో ఆ బాధలో వెళ్ళి ఆ కెమెతోని చంపేస్తాడు. అక్కడితో ఆ స్టోరీ ఎండ్ అయిపోద్ది. ఈ స్టోరీ చదివేటప్పుడు నాకేం గుర్తొచ్చిందంటే బాలయ్య బాబుది వీరసింహారెడ్డి అని ఒక సినిమా ఉంటుంది. శృతి హాసన్ హీరోయిన్, గోపిచంద్ మల్లేని. అందులో అతను చాలా ప్రేమగా ఒక అమ్మాయిని పెంచుకుంటాడు. సరే వాడి చెల్లిని పెంచుకుంటాడు. ఆ అమ్మాయి ఒకని లవ్ చేస్తే ఇతను ఒప్పుకోలేదు అనుకుంటుంది, కానీ ఇతను ఒప్పుకుంటాడు. ఆడు చచ్చిపోతాడు సడన్గా. దానికి కారణం బాలయ్య బాబే అనుకొని ఆడిని ఎలాగైనా చంపాలి, కానీ బాలయ్య బాబుని చంపే మగాడు లేడు అని పోయి విలన్ని పెళ్లి చేసుకుంటుంది. బాలయ్య బాబు చాలాసార్లు వాడిని చంపేద్దాం అనుకుంటాడు, కానీ చెల్లెలు పడుతుంది కాబట్టి వదిలేస్తాడు. లాస్ట్కి వాళ్ళ చెల్లెలే వాడిని చంపేస్తుంది. తర్వాత తెలుస్తుంది ఆ అమ్మాయి ప్రేమించడం చంపింది కూడా వాడి విలనే అని. కర్మ ఈస్ యునో